పింఛను సొమ్ము ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష పార్టీని అందుకు బాధ్యులను చేయాలనే వైకాపా కుట్రకు వారంతా వంతపాడారా? ఈసీ ఆదేశాలను పథకం ప్రకారం అధికార పార్టీకి మేలు చేసేలా మార్చారా? పాలనలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ జగన్ సేవలో తరిస్తున్నారా అంటే అవుననే ప్రతిపక్షాల అనుమానమే నిజమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని వైకాపా పెద్దల కుట్రకు సీఎస్ సహా ధనుంజయ రెడ్డి, మురళీధర్ రెడ్డిలు సహకరించారనేది తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో తేటతెల్లమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని వైకాపా కుట్ర. ఈ పరిస్థితికి కారణం తెదేపానే అని విషం చిమ్మే ప్రయత్నం. ముఖ్యమంత్రి కార్యాలయంలో నంబర్ 1 గా వెలిగే ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో ఈ కుట్ర సాగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కలెక్టర్లు కట్టకట్టుకుని చెప్పిన జగన్ కేసులో సహనిందితుడైన సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉన్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా వంతపాడారు. సచివాలయాల వద్ద పంపిణీ చేస్తే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర పింఛనుదారులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావని తెలిసి ప్రభుత్వ పాలనాధిపతిగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించాల్సిన ఆయన వైకాపా కుట్రకు వత్తాసు పలికారు. అంతా కలిసి పింఛనుదారులను ఇక్కట్ల పాలు చేసే నిర్ణయానికే మొగ్గు చూపారు. వైకాపా పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను శిరసా వహిస్తూ దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, వీల్ చైర్లో ఉన్నవారు మినహా మిగతా పింఛనుదారులందరూ సచివాలయాల వద్దకే వచ్చి పింఛను తీసుకోవాలని స్పష్టం చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర 86.33% మంది పింఛనుదారులను ఇళ్ల నుంచి బయటకు రప్పించి సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని నిర్ణయించారు. సీఎస్ జవహర్ రెడ్డి పాలనా విభాగ అధిపతి. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కీలక నిర్ణయాలు ఆయనే తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు వారికి సానుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఐఏఎస్లకు శిక్షణ ఇచ్చేటప్పుడు అదే నేర్పిస్తారు. ఆనాడు నేర్చిన పాఠాలు మర్చిపోయి వైకాపా పాఠాలే ఉంటబట్టినట్లు జవహర్ రెడ్డి వాటినే అమలు చేస్తున్నారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయం చేయకుండా వింత వాదనలను తెరమీదకు తెచ్చారు. ఇవి చూస్తే పింఛనుదారుల ఇళ్ల వద్ద పింఛను పంపిణీ చేయాలనే ఆలోచన కంటే వారిని సచివాలయాలకు రప్పించి ఎలా ఇబ్బంది పెట్టాలనే విధంగానే కసరత్తు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు 1,27,000 మంది ఉంటే వీరిలో వైద్య సేవలందించే ఏఎన్ఎంలు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు 12,770 మంది, వ్యవసాయ అనుబంధ సేవలందించే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య సహాయకులు 14,232 మంది, విద్యుత్ పనులు చేసే ఎనర్జీ అసిస్టెంట్లు, వార్డు ఎనర్జీ సెక్రటరీలు 6,754 మంది సేవలను పింఛన్ల పంపిణీకి వినియోగించుకోవడం సాధ్యం కాదన్నారు. ఒకవేళ వారికి ముఖ్యమైన పనులే ఉన్నా 3 రోజుల పాటు ఈ పనికి వినియోగిస్తే కొంపలు మునిగిపోయేదేముందనేది ప్రశ్న. ఇప్పుడు వేసవికాలం, పంటలు లేవు, వ్యవసాయ పనులు ఉండవు. మరి వ్యవసాయ అనుబంధ రంగాల ఉద్యోగులు 3 రోజుల పాటు ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తే అంతగా వచ్చే ఇబ్బంది ఏంటో, ఏ పంటలు ఎండిపోతాయో, ఏ వ్యవసాయ పనులకు ఇబ్బందులు వస్తాయో సీఎస్ చెప్పగలరా? ఎనర్జీ అసిస్టెంట్లు, వార్డు ఎనర్జీ కార్యదర్శులు 6,754 మంది. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్తు వినియోగము పెద్దగా లేదు. అంత అత్యవసరంగా చేసే పనులు ఏమీ లేవు. వీళ్లు పింఛన్ల పంపిణీలో పాల్గొంటే తలెత్తే లోటేంటో సీఎస్ వివరించగలరా? ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యదర్శులు 12,770 మంది. పింఛనుదారుల ఇళ్ల దగ్గరకు వీరు వెళితే వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. పింఛనుదారుల్లో అత్యధికంగా ఉండేది వృద్ధులే. వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తెలుసుకునేందుకు పింఛన్ల పంపిణీ ఉపయోగపడుతుంది కూడా. మరి ఈ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ చేస్తే వచ్చే సమస్యలేంటో సీఎస్ చెప్పగలరా అనేది ప్రశ్న. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి 24 గంటలు కసరత్తు చేసి ఇచ్చే ఆదేశాలివా? మొత్తం పింఛన్దారులు 65,92,000 మంది ఉంటే వారిలో ఇంటి వద్దకే పంపిణీ చేసే పింఛన్దారుల సంఖ్య 8,60,000. అంటే మొత్తం పింఛన్దారుల్లో ఇది 13%. ఇక సచివాలయాల దగ్గరకే రప్పించే పింఛన్దారుల సంఖ్య 56,91,000 మంది. ఇళ్ల నుంచి పింఛను తీసుకునేందుకు బయటకు రప్పిస్తున్నారు. వీరి సంఖ్య మొత్తం పింఛన్లలో 86.33%. ఇంతమందిని సచివాలయాల దగ్గరకు రప్పించడమంటే దీనికి తెదేపానే కారణమని చూపించేందుకు వైకాపా అమలు చేస్తున్న కుట్రకు సహకరించడం కాక మరేంటనేది ప్రశ్న.
పింఛన్ల పంపిణీపై సోమవారం సీఎస్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిగింది. అందులో అత్యధిక శాతం కలెక్టర్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయొచ్చని స్పష్టంగా చెప్పారు. పింఛనుదారులను సచివాలయాలకు రప్పించడం అంటే వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమేనని పలువురు కలెక్టర్లు ఘంటాపథంగా చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించారు. అక్కడ ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలనే నిర్ణయానికి అందరూ కలెక్టర్లు ముక్తకంఠంతో ఆమోదించారు. సచివాలయమున్న గ్రామాలకు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలకు సచివాలయ ఉద్యోగులను పంపి పింఛనుదారు ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని సూచించారు. వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం మే నెలలో కూడా ఇస్తున్నందున పంపిణీకి వీలుగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లను సచివాలయ ఉద్యోగులకు చూపించేందుకు మాత్రమే పరిమితం చేసి వారి సేవలను వినియోగించుకోవచ్చనే సూచనను పలువురు చేశారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కూడా తెలిపారు. పట్టణాల్లో కొంతమేర ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నా అధిగమించవచ్చని సూచించారు. 2-3 కలెక్టర్లు మాత్రమే కొన్ని సమస్యలను ప్రస్తావించారు. ఇలా కలెక్టర్లు చెప్పిన అంశాలన్నింటినీ కాదనేలా అదే సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్ద పంపిణీ సాధ్యపడదని మురళీధర్ రెడ్డి తేల్చి చెప్పారు. మొత్తానికి పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసే నిర్ణయాన్ని కలెక్టర్లకే వదిలిపెడుతూ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే సవరించిన ఉత్తర్వులు జారీ చేయాలని సెర్ప్ గ్రామ వార్డు సచివాలయ శాఖలను సీఎస్ ఆదేశించారు. ఆ మేరకు సోమవారం సాయంత్రానికే ఆదేశాలు సిద్ధం చేశారు కూడా. కానీ అవి విడుదల కాకుండా తొక్కిపెట్టారు. ఇక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో మురళీధర్ రెడ్డి చక్రం తిప్పినట్టు తెలిసింది. పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను అందించాలనే విధంగా సోమవారం తయారు చేసిన ఆదేశాలను తిరిగి సవరించి వైకాపాకు అనుకూలంగా మార్చేందుకు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర కసరత్తు జరిగింది. ఇందులో మురళీధర్ రెడ్డితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కూడా భాగస్వాములయ్యారు. ఆయనే సెర్ప్ కార్యాలయానికి వచ్చి మురళీధర్ రెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యారు. మురళీధర్ రెడ్డి రాజసం ఎలా ఉందో, ఆయన ఎంత ప్రభావితం చేస్తున్నారో ఇక్కడే తెలిసిపోతుంది. చివరకు తీవ్ర మథనం చేసి కలెక్టర్లు ఇచ్చిన సూచనలన్నీ పక్కన పెట్టి వైకాపాకు మేలు జరిగేలా ఉత్తర్వులిచ్చారు. పింఛను పంపిణీని పర్యవేక్షణ చేయాల్సింది గ్రామ వార్డు సచివాలయ శాఖ. ఇళ్ల వద్దనే అందించేందుకు సరిపడా ఉద్యోగులు ఉన్నారా లేదా అనేది ఆ శాఖే చూసుకుంటుంది. జిల్లాల్లో ఇళ్ల వద్ద పంపిణీ సాఫీగా జరిగేలా చూసుకునేందుకు కలెక్టర్లు ఉన్నారు. వారందరూ ఇళ్ల వద్ద పంపిణీకి సుముఖత వ్యక్తం చేసినా ఇక మురళీధర్ రెడ్డికి, శశిభూషణ్ కుమార్ కు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది ప్రశ్న. ఇది ఖచ్చితంగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడమే అని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో 65.92 లక్షల మందికి పింఛన్లిస్తున్నారు. ఇందులో అత్యధికంగా 34.18 లక్షల మంది వృద్ధులున్నారు. పింఛన్దారుల్లో దాదాపుగా సగం వారే. ఎండలు ఎంతగా మండిపోతున్నాయో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చిన శశిభూషణ్ కుమార్ కు దీని వెనుక కుతంత్రాన్ని నడిపిన మురళీధర్ రెడ్డికి తెలియదా? 42 డిగ్రీలకు చేరి ఎండలు ఠారెత్తిస్తూ ఉంటే వృద్ధులు ఇళ్లు దాటి బయటకు రాగలరా? సచివాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండగలరా? అయినా అలా రప్పించేందుకే నిర్ణయం తీసుకున్నారంటే వారిని ప్రమాదంలోకి నెట్టడమే. పొరపాటున వారికేదైనా జరిగితే దీనికి బాధ్యత వహించాల్సింది వీరు కాదా? అన్నీ తెలిసి ఇలాంటి ఆదేశాలిచ్చారంటే వైకాపాకు, జగన్ కు ఎంతగా భజన చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. వృద్ధుల తర్వాత వితంతువులు 15.90 లక్షల మంది ఉన్నారు. ఒంటరి మహిళలు 1.79 లక్షల మంది ఉన్నారు. వీరు కాకుండా చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు ఉంటారు. వీరంతా ఎండల్లో సచివాలయాలకు ఎలా రాగలరు? తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని అధికారులు చూపించిన వారి సంఖ్య నామమాత్రమే. ఎలా ఆదేశాలిస్తే వైకాపాకు మేలు జరుగుతుందో అన్ని లెక్కలు వేసుకునే పక్కాగా జారీ చేశారు. మొత్తంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, వీల్ చైర్లో ఉన్నవారు, సైనిక పింఛన్లు పొందుతున్నవారు అంతా కలిపినా 8.61 లక్షల మంది పింఛనుదారులే. అయినా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి, వీల్ చైర్లో ఉన్నవారికి ఇళ్ల దగ్గరే ఇస్తామని చెప్పడం అదేమన్నా ప్రత్యేక వెసులుబాటా? ఇలాంటి వారికి ఏళ్లుగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సైనిక పింఛన్లు తీసుకుంటున్నది 421 మందే. ఈ కేటగిరీలోనూ వృద్ధులకే ఇళ్ల వద్ద ఇస్తారట. వీటిని చూస్తే ఎంత దుర్మార్గంగా ఆదేశాలిచ్చారో, దీని వెనుక ఎన్ని కుయుక్తులు పన్నారో అవగతమవుతుంది. ఇక గిరిజనుల పట్ల మరింత కర్కశంగా వ్యవహరించారు. కొన్ని చోట్ల వారు నివసిస్తున్న ప్రాంతం నుంచి గ్రామ వార్డు సచివాలయాలకు రావాలంటే కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటాలి. వీరికి కూడా ఇళ్ల వద్ద పంపిణీ చేసేందుకు అనుమతివ్వలేదు. వారికి సమీపంలో ఉండే గ్రామ వార్డు సచివాలయాలను ఎంపిక చేసి అక్కడికి రప్పించి అందించాలని
ఆదేశాలిచ్చారు. ఎంపిక బాధ్యతను కలెక్టర్లపై నెట్టేశారు.